డిపోర్టేషన్ అంటే తిప్పి పంపడం. అమెరికా ఇప్పుడు భారతీయులతో పాటుగా అనేక దేశాల వాళ్ళని చేస్తుంది. ఈ డిపోర్టేషన్కి సంబంధించి మన దేశంలో కూడా ప్రారంభం కాబోతుందా? ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో అయితే ఐడెంటిఫై చేస్తున్నారు, కొన్ని చోట్ల అరెస్టులు చేసి జైళ్లలో పెడుతున్నారు, వాళ్ళని ఆయా దేశాలకు పంపిస్తుంది. మన దగ్గరికి మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళు, భూటాన్ నుంచి వచ్చిన వాళ్ళు, శ్రీలంక నుంచి వచ్చిన వాళ్ళు, అక్కడ పాస్పోర్టులతో వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయినటువంటి వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. వాళ్ళని తిప్పి పంపే విధానం మన దగ్గర లేదు. ఇప్పుడు తాజాగా విదేశీయులు వలసదారుల రాక, వాళ్ళకి మన దేశంలోని విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు ప్రవేశాలు, ప్రయాణాలకు సంబంధించిన అనుసరించాల్సిన విధి విధానాలు ఖరారు చేస్తూ కేంద్రం కొత్త బిల్లు తీసుకురాబోతుంది. పాస్పోర్ట్ చట్టం 1920, విదేశీయుల నమోదు చట్టం 1939, విదేశీయుల చట్టం 1946, వలస హక్కుల బాధ్యత చట్టం 2000 స్థానంలో కొత్త బిల్లుని కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఇది మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి చట్టం. ఎందుకంటే వీళ్ళే 2000 సంవత్సరంలో తీసుకొచ్చిన మార్పుల వల్ల కొంతవరకు కంట్రోల్లోకి వచ్చింది. కానీ ఆ తర్వాత మళ్ళీ దాన్ని దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తీసుకొచ్చేటటువంటి సంస్కరణ ద్వారా తిప్పి పంపించే యాక్టివిటీ కూడా నడుస్తుందా చూడాలి.